హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అండి. అది ఇండివిజువల్ జోక్స్ కిందే ఉన్నాయన్నమాట. ఇండివిజువల్ జోక్స్ కింద ఉన్నాయి తప్ప మనల్ని కాంటెక్స్ట్ ఇవ్వకుండా ఆ స్టోరీలోకి డీప్ డైవ్ చేయలేదు. అక్కడ ఏంటంటే కొంచెం డిటాచ్డ్ అనిపించింది. లేదండి, ఇప్పుడు ఇందులో కూడా హీరో అంటే కామెడీ హీరో కింద చేశాడు ఈయన. ఆయన ఎఫర్ట్‌లో లోపం లేదు గానీ, నేను అనుకోవడము ఫస్ట్ 45 మినిట్స్ కొంచెం సరిగ్గా ఆయన సీన్ ఫ్లో గాని అవన్నీ కొంచెం మనకు అర్థమయ్యేలా పెట్టుంటే బాగుండేది. హీరోయిన్ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ అట్లా ఏమన్నా ఉందా అసలు? ఓన్లీ కామెడీ మీద? లేదండి, కెమిస్ట్రీ కూడా కామెడీ కెమిస్ట్రీయే ఉంటది. సో, హీరోయిన్‌గా ఆవిడ యాక్టింగ్ బా చేశారు. ఆవిడ రోల్ సీరియస్ ఉంటది. ఆవిడ ఐ మీన్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తామో అవన్నీ కరెక్ట్, అందరూ యాక్టర్స్ అందరూ పర్ఫెక్ట్‌గా చేశారండి. సత్య గారు అజయ్ క్యారెక్టర్ చిన్నదున్న చాలా బా చేశారండి. ఎక్సలెంట్, ఆయన బా సెట్ అయ్యారు అజయ్ గారు. అండ్ ఈయన వెన్నెల కిషోర్ గారు బా చేశారు. హీరోయిన్ కరెక్ట్‌గానే చేశారు. రేటింగ్ ఏం లేదండి. ఇట్స్ లైక్ ఓన్లీ థింగ్ ఏంటంటే లాఫ్టర్ అనేది కంటేజియస్ ఉండాలి మీరు థియేటర్‌లో చూస్తున్నప్పుడు. అదర్‌వైజ్ ఓటీటీలో కూడా చూసుకోవచ్చు. ఆ కంటేజియస్ లాఫ్టర్ మిస్ అయింది. జోక్స్‌కి నవ్వుతున్నాం కానీ పర్సనల్‌గా నవ్వుతారు ఎవరికి వాళ్ళు. లేదు లేదు, దాని గురించి కూడా జోక్ ఉంటది. ఇట్స్ గుడ్ అండి. అంటే సినిమా ముందుకు ఫ్లో అవుతున్న కొద్దీ బావుంది. సో, ఫస్ట్‌లో కొంచెం కేర్ తీసుకుంటే ఇంకా బావుండేదనమాట. మీకు బర్స్ట్ అవ్వరు. 'మత్తు వదలరా 2కి' థియేటర్ మొత్తం అరుస్తూ నవ్వుతున్నారు కదా! 1, 2కి అది మిస్ అయింది. అది కొంచెం పర్సనలైజ్డ్‌గా నవ్వుతారు ఎవరికి వాళ్ళు తప్ప, కలిసి నవ్వడం అనేది కొంచెం మిస్ అయింది. మేబీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కరెక్ట్‌గా చూసుకుంటే పోయేదేమో అనుకుంటున్నాను.